షాలోమ్. ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం. మరొక రోజు మరొక వారమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. మహోన్నతుడైన దేవుడు మనలందరినీ తన జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు జీవాహారము కీర్తనలు 119వ కీర్తన 165వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీయూ లేదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదినము మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యమును పఠిస్తున్నారా? ప్రతిదినము వాక్యం చదువుకునే ముందు ప్రార్థన చేసుకోనండి. ఎందుకంటే బైబిల్ గ్రంథము మనకు ఈరోజు చాలా తేలిగ్గా దొరికి మన చేతుల్లో ఇమిడిపోయింది. కానీ జ్ఞాన నిధి మన చేతుల్లోకి రావడానికి ఎంతోమంది ప్రాణత్యాగం ఉన్నది. ఆత్మావేశం చేత దేవుడు రాయించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనము అర్థం చేసుకోవాలంటే దేవుడే వీటిని మనకు విశదపరచాలి. పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యేలాగా జ్ఞానం దయచేయాలని, లీడ్ చేయాలని మనందరం ప్రార్థించాలి. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, వారు త్రొట్టిల్లి తూలడానికి కారణం ఏమీ లేదంట. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రేమించేవారు అనుదినము అందులోని మాటలను పఠిస్తారు. దేవుని యొక్క మాటలను పఠించినప్పుడు నీకు అందులో న్యాయము అన్యాయము అర్థమవుతుంది. మంచి చెడులు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవునికి ఇష్టమైనవేవి అయిష్టమైనవేవి అని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు దేవునికి ఇష్టమైన విధంగా నీ యొక్క జీవితము మలచబడుతుంది. ఇష్టమైన వాటిని పాటించడానికి నీవు ఆచరించడానికి ఆసక్తి కలిగి ఉంటావు. నీ కనుల ఎదుటి నుండి, నీ యొక్క హృదయం నుండి చెడుతనము నెమ్మదిగా తొలగించబడి సంపూర్ణంగా పరిపూర్ణమైన స్థితిలోనికి నీవు మార్చబడతావు. దేవుని యొక్క సారూప్యత నీలో దినదినాభివృద్ధి చెందుతుంది. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించువారని, ఆయన ప్రేమించువారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఈ భూమి మీద వారిని స్థిరపరుస్తాను, ఉన్నత స్థలముల మీద వారిని నిలవబెడతానంటున్నారు. అందుకే చింతించకు ప్రియ సహోదరి సహోదరులారా. అనుదినము దేవుని వాక్యము చదవడం పట్ల, ఆయనకు ప్రార్థన చేయడం పట్ల విసుగు చెందకు. పట్టుదల కలిగి ప్రార్థించు, మెలకువ కలిగి ప్రార్థించు. ఉదయ సాయంత్రములు దేవుని సన్నిధిలో ధూపము వేసినట్టుగా ఆయన సన్నిధిని నువ్వు ప్రార్థన చేయి. ఎటువంటి కష్టములు, ఎటువంటి నష్టములు, బాధలు, సమస్యలలో నువ్వు ఉన్నప్పటికీ సరే, నీవు ఎంతో శ్రేష్టమైన వాడివి దేవుడికి. నువ్వు ముఖ్యుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి, అయితే వాటిలో దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఒకటైనా నేల రాదు. నీవు వాటికంటే శ్రేష్టమైన వాడివి, బహుశ్రేష్ఠుడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఒకటి తెల్లగాయను, ఒకటి నల్లగాయను అవదట. ప్రభువు భూమి ఆకాశములను సృజించి వాటికి ఎంత ఆవశ్యకత దయచేసి ఉన్నాడో, అంతే విధంగా ఒక భూమిలో ఉన్నటువంటి ప్రాకిడి పురుగును కూడా దేవుడు అంతే శ్రద్ధగా సృజించున్నాడు. దేని పర్పస్ దాందే. వీటన్నింటినీ కూడా సృజించి మానవునికి అనుకూలంగా ఉన్నట్లుగా సమస్తాన్ని ఆయన చక్కపరిచాడు. కనుక ప్రభు యొక్క సంకల్పము నీ ఎదుట గొప్పది. అది అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానము సరిపోదు. అందుకే ప్రతిరోజు ఒక ఎంటీ వెజల్లాగా, ఖాళీ పాత్రలాగా ఆయన సన్నిధిని కూర్చొని, ప్రభువా నేను ఖాళీ పాత్రను, నాకు ఏమీ అర్థం కాలేదు, నా జీవితం ఏంటో, కానీ నాకు ఒకటే అర్థమవుతుంది, నా జీవితం ఏంటో మీకు తెలుసని నాకు విషయం నాకు అర్థమవుతుంది అని దేవుని ప్రార్థించండి. ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క రోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ నీ విషయంలో దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడు. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రేమ నీ మీద తక్కువ కాదు. కనుక ఆచంచల ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన మనకు ఇచ్చినటువంటి పవిత్ర గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఆయన ప్రేమలో ఎదుగుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతులకు పాత్రుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములప్ప. ఈ ఉదయ కాలమును మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతేనైనా ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రమును పఠించుటకు ప్రభా, ప్రార్థించుట పట్ల శ్రద్ధ కలిగి, మెలకువ కలిగి, పట్టుదల కలిగి ఉన్నారో అటువంటి బిడ్డలతో మాట్లాడి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అటువంటి వారికి బలపరచండి. నీ యొక్క ఆజ్ఞల పట్ల, నీ యొక్క పట్టణముల పట్ల, మీ యొక్క ధర్మశాస్త్రం పట్ల ప్రేమను వారిలో కలిగించండి తండ్రి. నన్ను ప్రేమించుచున్న దేవుడవు ప్రభువా, వారిని ఎంతగానో తండ్రి మీరు
పట్టించుకునే వారై ఉంటున్నారు ప్రభా. వారి అక్రతలన్నీ తెలిసిన దేవుడవు ప్రభా. అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయండి తండ్రి. అప్పుల ఊబి నుండి తండ్రి ఆశీర్వాదముల వైపు నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారిని తండ్రి సహాయం చేయండి ప్రభా. వారిని జీవంలోనికి నడిపించండి. ఎంతమంది అయితే తండ్రి కుటుంబానికి భారంగా ఉంటున్నామంటూ ప్రభా, ఏ యొక్క జాబ్ లేకుండా, ఏ యొక్క జీవనోపాధి లేకుండా సతమతమవుతున్నారో అటువంటి బిడ్డలు ఉన్నతమైన స్థితికి చేరడానికి వారికి సహాయం చేయండి. ఆలోచన చెప్పి నడిపించండి ప్రభువ. ప్రతి యవ్వనస్తునికి మంచి కెరియర్ను దయచేయండి. మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను వారికి దయచేయండి తండ్రి. కుటుంబంలో ప్రభా, ఎవరెవరైతే ప్రేమ రాహిత్యం కలిగి ఉన్నారో, ఎవరెవరి కుటుంబాల్లో శాంతి సమాధానం లేదో ప్రభా, కుటుంబంలో కట్టు ప్రభా. సాతాను కుటుంబముల మీద దాడి చేస్తుండగానైనా తండ్రి యేసయ్య నీ యొక్క ప్రేమల కుటుంబాన్ని కట్టుకునే భాగ్యము, జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. సంఘములన్నింటినీ దీవించండి ప్రభా. సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయమని త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.